నా పేరు గౌరిశెట్టి లక్ష్మీరాధ. నేను రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో 9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్లో జాయిన్ అయితే ఎందుకు ఆ ఫీల్డ్లో జాయిన్ కావడం అని చాలామంది రిజెక్ట్ చేశారు. సో నేను ఆ ఇన్సూరెన్స్ అమౌంట్తోనే గెయిన్ అయ్యాను అనేసి ఒక సోషల్ కాజ్గా మిగతా వాళ్ళకు సపోర్ట్ చేయాలనేసి నేను ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యాను. ఇన్సూరెన్స్లో జాయిన్ అయిన తర్వాత నేను 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎలిజిబుల్ అయ్యాను. ఒకటి జపాన్కి వెళ్ళేసి వచ్చాను, సెకండ్ వన్ ఇండోనేషియా బాలికి వెళ్ళేసి వచ్చానండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఎండిఆర్టీ అనేది కంప్లీట్ చేసిన. ఎండిఆర్టీ అంటే $1 మిలియన్ రౌండ్ టేబుల్ అనేది. టోటల్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీలో నెంబర్ 1గా నేను ఉన్నాను అన్నట్టు సౌత్ నుంచి. నెక్స్ట్ మంత్ కూడా నాకు గోవా ట్రిప్ కూడా ఉంది. సో మనం ఏదైనా అనుకుంటే సాధించాలి. ఒక లేడీ అని ఇంట్లో కూర్చొని ఉంటే కాదు, ఎంతమంది మనం ఎగతాళి చేసినా మనమేంటో ప్రూవ్ చేయాలి. నేను సింగిల్ లేడీని, నా సొంతంగా 2 ఫ్లోర్ల ఇల్లు కూడా కట్టేసుకున్నాను. మా వారు 2010లో యాక్సిడెంట్లో చనిపోయారు. తను చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. సో బాబుని నేను ఎలా ఫేస్ కావాలి అన్న దాంతో ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఇన్సూరెన్స్లో కంపెనీలో జాయిన్ అయ్యి చాలా కష్టపడ్డాను. ఒక్కొక్క లెవెల్ స్టార్టింగ్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను, సెకండ్ వచ్చేసి సీనియర్, తర్వాత ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు పార్ట్నర్ అనేది సెటిల్ అయిపోయాను అన్నట్టు. సౌత్ మొత్తంలో కూడా నేనే నెంబర్ 1గా ఉన్నా అన్నట్టు. ఇవాళ రేపు చాలామంది ఏంటంటే లేడీస్ చదువుకున్నా కూడా ఇంట్లోనే ఉండేసి కిట్టి పార్టీస్ అనేసి అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. మనం అంటే ఏంటో ప్రూవ్ చేయడానికే మనం బయటికి రావాలి, ఏదైనా సాధించాలి అనేదే నా ఒక గోలు. మా బాబు 5 ఇయర్స్లో ఉన్నప్పుడు తను చనిపోయాడు. తనని బీటెక్ చేపిస్తున్నా, ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నాడు బాబు. 2 ఫ్లోర్స్ ఇల్లు కట్టేశాను. దాంతో నేను సస్టైన్ అవుతూ ఉన్నా అన్నట్టు. ఆడవాళ్ళు బయటికి రావడము ఎందుకు, ఏం సాధిస్తారు అనే వాళ్ళకు మాత్రం మనమేంటో మనం ప్రూవ్ చేయాలి. మన దగ్గర ఇన్కమ్ అనేది ఉంటేనే మనకు ఎక్కడైనా రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ పెరుగుతూ ఉంటుంది. నేను మామూలుగా ఇంటర్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను SDLC డిగ్రీ చేశాను. మా సిస్టరు బ్రదర్స్ సాఫ్ట్వేరు అలా ఉండే. నాకు మామూలుగా వాల్యూ అనేది ఎక్కువ ఉండకపోయేది రిలేషన్లో కానీ ఫ్యామిలీలో కానీ. ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యి నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదన్నా కావాలి అన్నా కూడా నన్ను అడుగుతారు, అక్క ఈరోజు నీకు టైం దొరుకుతుందా, ఈరోజు ఫంక్షన్ పెట్టుకోవాలా అన్న లెవెల్కి నేను వచ్చా అన్నట్టు. ఎప్పుడు కానీ మనం చేయలేము అని మనకు కూడా ఇప్పుడు ఎదగాలి అంటే కూడా మనకు ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్తాము అన్నట్టే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. సో నా ఎంకరేజ్కి మా ఫ్యామిలీ వాళ్ళే నాకు సపోర్టు, ప్లస్ ఎగతాళి చేయడానికి కూడా వాళ్ళే అన్నట్టు. దేన్ని కూడా మనం నెగిటివ్ తీసుకోకుండా ఏది చెప్పినా అది మన పాజిటివ్ అన్నట్టే ఎంత ముందుకు వెళ్తే అంత సాధిస్తూ ఉంటామండి. నాలాంటి ఎంప్లాయీని కానీ నాలాంటి ఇట్లా ముందుకు వచ్చే వాళ్ళని కానీ గుర్తించి ఈ అందరి టీవీ వాళ్ళు ఇలా అవార్డు ఇవ్వడం, నారీశక్తి అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరి టీవీ ఛానల్ రాజు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఈ టీవీని నాకు పరిచయం చేసిన మా 10th క్లాస్ ఫ్రెండ్ కనకరాజుకు కూడా ధన్యవాదాలండి. ఇలా చేయడం వల్ల నాలాంటి వాళ్ళు ఒక 10 మంది కూడా ఇలా ముందుకు రాగలుగుతారన్నట్టు. థ్యాంక్ యూ అందరి టీవీ ఛానల్.